ఇవాళ 13వ తారీఖున ఎంపీ మరియు ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతున్న కారణంగా మా నాన్నగారు అయినటువంటి చక్రపాణి రెడ్డి గారు శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరొకసారి పోటీ చేయబోతున్నారు. అతని కోసం అలాగే మా ఎంపీ గారు అయినటువంటి పోచా బ్రహ్మానంద రెడ్డి గారి కోసం ఇవాళ ఓట్లు అభ్యర్థించడం కోసం వచ్చాను. ఇవాళ ఎలక్షన్స్ కారణంగా ప్రతి చోట ప్రతి ఇంటికి ప్రచారం తిరగడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎక్కడికి చూసినా ప్రజల్లో అశేష స్పందన కనిపిస్తూ ఉంది, మరీ ముఖ్యంగా ఆడవాళ్లలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకు జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు పూర్తిగా అందాయి, దాని ద్వారా మేము లబ్ధి చెందాము, మేము జగనన్నతోనే నడుస్తామన్న నినాదాన్ని చాలా గట్టిగా చెప్తా ఉన్నారు. దాన్ని చూస్తుంటేనే మాకు అర్థమవుతుంది మా గెలుపు మరీ తథ్యం. రేపు మా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 సీట్లకి 175 తప్పకుండా వస్తాయి. జగనన్న అన్నట్టు వై నాట్ 175 అంటే వై నాట్ 175. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే మాకు జగనన్న ఇచ్చిన ధైర్యం ఒక పదం ఉంది, ఏదైతే నేను చెప్తానో అదే చేస్తాను, ఏదైతే చేయగలుగుతానో అదే చెప్తున్నానని చెప్పి మా మేనిఫెస్టో రూపణ కూడా అలాగే ఉంది. ఏదైతే గత 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాల ద్వారా ప్రతి మహిళకి, ప్రతి ఇంటికి, ప్రతి అన్నకి, ప్రతి అవ్వకి, ప్రతి తాతకి ప్రతి సంక్షేమ పథకాలు ఎలాగైతే అర్హులైన వారికి ఎలాగైతే చేరవేశామో, ఈసారి కూడా మా మేనిఫెస్టో ద్వారా ఏవైతే జగనన్న చెప్పినటువంటి ప్రతి స్కీమ్స్ కూడా ప్రతి ఇంటికి మళ్ళీ చేరవేసే విధంగా మా మేనిఫెస్టో ఉంది. ఇదంతా గతంలో నిజంగా జరిగాయి కాబట్టి జనాలు మమ్మల్ని నమ్ముతున్నారు, మనమని విశ్వసిస్తున్నారు. ఇవాళ టీడీపీ వాళ్ళు కూడా వస్తా ఉన్నారు, వాళ్ళు సూపర్ 6, సూపర్ 66 అని. ఎక్కడ కూడా జనాల దగ్గరికి వెళ్తే ఆ సూపర్ 6 ని నమ్మడానికి కూడా వాళ్ళు ఎవరు సుముఖత చూపెట్టడం లేదు. ఎందుకంటే గతంలో ఎప్పుడు చేయలేదు, ఇవాళ కొత్తగా చేస్తాను, కొత్తగా అబద్ధాలని నమ్మాలన్న ప్రశ్న వాళ్ళే తిరిగి అడుగుతున్నారు. ఆ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు. మరీ ముఖ్యంగా మా లోకల్ గా చూసుకున్నట్టయితే కేవలం బూతులతో మాట్లాడుతూ జనాల్ని భయపెడుతూ అవతల పక్క ఉన్నటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డి గారు అలాంటి ధోరణిని ఎంచుకున్నారు. ఆ ధోరణి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. అందరం కూడా స్నేహపూర్వకంగా ఉండాలి. సరే 1-2 సార్లు ఎప్పుడైనా సరే మాట్లాడుకున్నప్పుడు 1-2 సందర్భాలు తిట్టుకుంటే అవేవో రాజకీయ పరంగా ఉండాలి తప్పితే అదే పనిగా చేసుకుంటే మనం నేర్పించేది, మనం చూపించే విధానం నియోజకవర్గానికి కానీ మనకు కానీ అంత మంచిది కాదు. అలాంటి విధానాన్ని ఎవరైనా సరే, నేనైనా వాళ్ళైనా ఎవరైనా వదులుకోవాలి. జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రేమగా ఉండాలి, మనం ఏం చేయగలగాలో చెప్పాలి. అలా చెప్పే జనాలు మనం మెప్పించగలగాలి. అప్పుడే జనాలు మనల్ని విశ్వరించుకొని మనకు ఓట్లు వేస్తారు. ఆ విషయం నాకు ఇవాళ జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు వారంతకు వారే చెప్తున్నారు, మేము గెలిపించేది జగన్ అనేది వేసేది ఫ్యాన్ కే అని చెప్పి. రేపు ఖచ్చితంగా జరిగే 13వ తారీఖు ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే 2 కూడా మా ఫ్యాన్ గుర్తుపై వేయిస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. మా నాన్నగారిని 2వ సారి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారని కూడా నాకు ప్రగాఢ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.